హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఏం టాపిక్ అంటే ఒంటరితనం. ఒంటరితనం ఎంత పాపమైందని మనం తెలుసుకోబోతున్నామండి. ఇలా ఒంటరిగా జీవించే వాళ్ళు పోయిన జన్మలో ఏమన్నా పాపం చేశారా? ఇంత ఒంటరి జీవితాన్ని మనం గడుపుతున్నాము, పలకరించడానికి కూడా మనుషులు లేరు అని చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను ఈరోజు వీడియోగా చేసి మీ ముందుకు తెస్తున్నా. ఈ వీడియో చాలా బాగుంటుంది, చూడండి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చూడడం వలన చాలామంది మారటానికి కూడా ఛాన్సెస్ ఉంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి, సరేనా? బాగున్న వీడియోస్ అంటే మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి. అలానే మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో పెట్టండి, సరేనా? వీడియో ఎలా ఉంది ఏంటని. ఒంటరితనం అని చెప్పాను కదా, ఈ ఒంటరితనం అనేది చాలా నరకం అండి. అది చాలామందికి తెలియదు అనమాట. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆ ఒంటరితనం యొక్క ఇది తెలియదు అనమాట. అది అనుభవించే వాళ్ళకి ఆ కష్టం తెలిసిద్ది. ఇప్పుడు ఈ ఒంటరితనం గురించి మనం చూడబోతున్నాం. ఒంటరితనం ఎలా వస్తుందంటే, కొంతమందికి లేడీస్కి హస్బెండ్స్ ఉండరండి, కొంతమంది జెంట్స్కి వైఫ్ ఉండదు, పిల్లలు ఉంటారు. అయితే ఆ పిల్లలు చూసుకుంటున్నారా లేదా, ఎందువలన ఒంటరితనం వస్తుందని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏమవుతుందంటే, ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లికి వచ్చేసి ఒక ఆవిడ అనుకుందాం. ఒక ఆవిడ యంగేజ్లోనే హస్బెండ్ పోతారండి, ఇద్దరు పిల్లలు ఉంటారు, చనిపోతారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు. ఇంకా ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంత చిన్న వయసులో హస్బెండ్ పోయాడు, మనం ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, మనం ఎలా బ్రతకాలి అని బాధపడుతూ ఉంటుంది. ఉన్నా కూడా ఒక ధైర్యం తెచ్చుకుంటుంది. మనసు నిండా బాధ ఉంది, అసలు ఆ బాధ అలాంటిది ఇలాంటిది కాదు, హస్బెండ్ మంచివాడు, చాలా బాగా చూసుకున్నాడు మనల్ని, సడన్గా ఇలా అయింది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలనే బాధ ఉంటుంది. ఇంకో ప్రక్కన చూసారంటే పిల్లలు కనిపిస్తారు, ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళని మనం ఎట్లయినా పెంచాలి, ఎవరు చూసుకుంటారు, మన ఖర్చులకు ఎవరు డబ్బులు ఇస్తారు, మనమే కష్టపడి పనిచేసి ఈ పిల్లల్ని పైకి తీసుకురావాలి అని చెప్పేసి కొన్ని రోజులు బాధపడ్డా కూడా ఆ బాధను పక్కన పెట్టేసి, మనసు లోపల ఉంటుంది బాధ, కష్టం ఉన్నా కూడా మన పిల్లల కోసం మనం బ్రతకాలి. మనం కూడా ఏమన్నా అయితే ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకోరు, వాళ్ళు వేరే చిన్న పిల్లలు అని చెప్పేసి ఒక పట్టుదలతో పనులు చేస్తూ కష్టపడి డబ్బులు సంపాదించి ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుతుందండి ఆ తల్లి. పెంచేసి తన కష్టాన్ని కూడా మర్చిపోతూ పిల్లల ముందు చూపించుకోకూడదని చెప్పేసి మంచిగా వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేస్తుంది. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏమైందంటే, ఒక కూతురు వచ్చి ఒక స్టేట్ అయితే ఇంకో కూతురు వచ్చి ఇంకొక స్టేట్, మనం ఉన్న స్టేట్లో లేరు, ఎక్కడెక్కడో ఇచ్చేసారు పిల్లల్ని. మంచి సంబంధాలు వచ్చినాయి అని మనం ఎలా ఉన్నా పర్వాలా, మన పిల్లలు బాగుండాలి, మన సంతోషం కోసం ఏదో ఒక సంబంధం చేసి మన పక్కనే పెట్టుకోకూడదు, దూరం అయినా పర్వాలా, వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పేసి చేస్తుంది, తన గురించి ఆలోచించకుండా. ఈ తల్లి ఎంత త్యాగం చేస్తుంది, చిన్న వయసు నుంచి పిల్లల్ని పెంచి అన్నీ చేస్తుంది. అది పిల్లలు చూస్తూనే పెరుగుతున్నారు. అయితే ఎంతమంది పిల్లలు ఆ తల్లి యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఆ తల్లికి మనం రుణపడి ఉన్నాము, ఎలా అయినా ఆ రుణాన్ని తీర్చుకోవాలని ఎంతమంది అనుకుంటారండి, చెప్పలేము. ఏమంటే బిజీ లైఫ్లో మనసులో ఉన్నా కూడా ఏమీ చేయలేరు అనమాట పిల్లలు. అందుకని పిల్లలు చెడ్డవాళ్ళని కాదు, ఇప్పుడు వేరే వేరే చోట ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు పొద్దున్నే పరిగెత్తడం, పిల్లలకు బాక్సులు పెట్టడం, హస్బెండ్కి బాక్స్ పెట్టడం, వీళ్ళు పెట్టుకొని వెళ్ళడం, మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే పిల్లలకి అన్నీ రెడీ చేయాలి, నైట్ తినడానికి వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చూడాలి, అన్నీ చేయాలి. అయితే పొద్దుటి నుంచి నైట్ వరకు ఇలా బిజీ లైఫ్లో పోతూ తల్లిని మెల్లగా రోజు రోజుకి కొంచెం కొంచెంగా మర్చిపోవడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే, వెళ్ళిన కొత్తల్లో ఒకరోజు 2-3 సార్లు ఫోన్లు చేసేవాళ్ళు, క్రమేణా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. రోజుకు ఒకసారి, ఇప్పుడు వచ్చి 2-3 రోజులకు ఒకసారి, తర్వాత వారానికి ఒకసారి, ఇలా పోతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు అయితే ఇతర దేశాల్లో ఉంటారు, తల్లి గురించి ఆలోచించను కూడా ఆలోచించరు. అన్నీ పంపిస్తున్నాం కదా బాగానే ఉంటుందిలే, ఎన్ని పంపించినా ఎన్ని డబ్బులున్నా కూడా ఒక మనిషి తోడు అనేది ఉండాలండి. అది వయసు పెరిగే కొద్దీ ఆ తోడు చాలా అవసరం అనమాట. వయసులో ఉన్నప్పుడు కంటే కూడా వయసు అయ్యే కొద్దీ ఒకరికొకళ్ళు తోడు అనేది ఉండాలి. ఆ తోడనే ఇచ్చే వ్యక్తి పోయేశాడు, ఇప్పుడు ఎవరు పిల్లలో ఎవరో ఒకళ్ళు మనల్ని చూసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఫోన్ చేయరు, సరే వీళ్ళు చెయ్యలేదని చెప్పి తల్లి చేసింది అనుకోండి తీస్తారు,
అమ్మా నేను చాలా బిజీగా ఉన్నా, వంట చేస్తున్నా, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా, మళ్ళీ చేస్తా నేను ఒక హాఫ్ అన్ అవర్లో అంటారు. ఈ తల్లి కూర్చొని చూస్తూ ఉంటుంది హాఫ్ అన్ అవర్గా. ఫోను లేదు, గీను లేదు, ఏమీ లేదు. ఇంకంతే చెయ్యరనమాట. దానికి తల్లి అడిగితే ఏమో ఒక ఫోన్ చేయడానికి కూడా కుదరడం లేదా, ఏదో వీడియో కాల్ చేసామనుకో నేను చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, సంతోషంగా ఉంటా, ఆ రోజున అలా గడిపేస్తాను. మళ్ళీ మరుసటి రోజు ఆ టైం వచ్చే వరకు నేను గడుపుతూ ఉంటాను మిమ్మల్ని అనుకుంటూ. ఒక్క 5 నిమిషాలు నీకు టైం లేదమ్మా అంటే, నీకేమమ్మా అక్కడ కూర్చున్నా హాయిగా ఒక్కదానివే, నీకు ఎలాంటి పని లేదు, ఏదో ఇంత వండుకుంటావు తింటావు, హాయిగా టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి కాలక్షేపానికి. నా పని వచ్చాలానా, నేను బయట పనికి ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇన్ని పనులు చేయాలి, నాకు ఎక్కడ కుదిరిద్ది, నా బాధ నీకు అర్థం అవ్వదా అని ఈజీగా కొట్టేస్తుంది. ఇప్పుడు నీ పిల్లల కోసం చాలా టైం కేటాయిస్తున్నావు కదా, ఒక్క 5 నిమిషాలు ఆ తల్లి కోసం కేటాయిస్తే ఏమవుతుంది చెప్పండి. తన సుఖ సంతోషాలని మర్చిపోయి పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, తండ్రి లేని లోటు తెలియకూడదని పెంచింది ఆ తల్లి. అయితే పట్టించుకోరు పిల్లలు. బిజీ లైఫ్ అంటూ ఉంటారు, ఎప్పుడో ఒకసారి వచ్చి తొంగి చూసి వెళ్తూ ఉంటారు. టీవీ ఉందంటే టీవీ ఎంతసేపు చూస్తారండి, బుక్స్ ఉంటే ఎంతసేపు చదువుతారు. సరే అని ఈ తల్లి ఉత్త టీవీ ఇది కాకుండా ఒకరోజు హౌస్ క్లీన్ చేసుకోవటం, ఒకరోజు బట్టలను వాష్ చేసుకోవటం, ఇలా తన మైండ్ని డైవర్ట్ చేసి పనుల్లో బిజీగా ఉంటేనే మనకి ఈ కష్టం తెలియదని చెప్పి చేస్తూ ఉంటుంది. పగలంతా అలా ఏదో ఒక వర్క్ క్రియేట్ చేసుకొని పోవాలని చెప్పి చేస్తూ ఉంటుంది. తర్వాత నైట్ అయ్యేటప్పటికి ఒకలాగా గిలిగా ఉంటుందండి. అయ్యో అప్పుడు అందరం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎవ్వరు లేరే, ఒంటరి దాన్ని. ఆ నైట్ టైంలో ఆ ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ చేస్తారండి, డే అంతా ఎట్లా పోయినా కూడా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఈ బాధే వాళ్ళకి అనారోగ్యానికి కూడా దారులు తీస్తుంది అనమాట. ఈ ఒంటరితనం అనుభవించే వాళ్ళకి తొందరగా రోగాలు కూడా వస్తాయండి. అందుకని పిల్లలు ఏం చేయాలి, మన కోసం తన లైఫ్ని త్యాగం చేసింది, తన కోసం ఏమి ఒక 10 నిమిషాలు వేస్ట్ చేస్తే ఏం పొద్దుగూకులు రోజంతా నాతో ఫోన్లో మాట్లాడండి అమ్మా అనడం లేదు కదా. ఏదో ఒక టైంలో ఒకసారి కనిపించండి, చూసుకుంటాను అంటాను. చేస్తే ఏమో ఒక 10 నిమిషాలు, సరే పని అంతా చేసాయి, ఒక 10 మినిట్స్ ఆ తల్లి కోసం అన్నీ అయిందంతా పడుకునే ముందు చేస్తే ఏమవుతుంది, ఏమవ్వదు. ఎంతో టైం వేస్ట్ చేయట్లేదు మనం. ఇలా చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి వచ్చి కొంచెం ధైర్యం ఎక్కువ అండి. హస్బెండ్ లేడనే బాధ ఉన్నా కూడా వాళ్ళు ఎలాగోలా ముందుకు నెట్టుకొని వెళ్తూ ఉంటారు పిల్లల కోసం. ఇదే మగతనికి వచ్చేటప్పటికి, మగవాళ్ళకి వచ్చేటప్పటికి వైఫ్ లేకుండా వాళ్ళు ఎక్కువ కాలం జీవించలేరండి. చాలా మందిని చూశాను నేను. ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు కానీ మగవాళ్ళు ఉండరు. ఏమంటే ఒక అతనికి అలానే భార్య చనిపోతుంది, పిల్లలు వచ్చేసి నా దగ్గర కొన్ని రోజులు ఉండు, తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉండు అని చెప్పుకుంటారు. ఇక్కడ నీకు ఎప్పుడు ఇష్టం వచ్చేదో అప్పుడు వెళ్ళు, కంపల్ ఏం లేదు, కంపల్ చేయట్లా, నీకు ఎక్కడ నచ్చేది అక్కడ ఉండన్నారు. సరే అని ఉంటూ ఉంటాడు తండ్రి. ఆయన రూమ్లో ఒక టీవీ పెడతారు, పేపర్ వస్తుంది, చదువుకో, కాలక్షేపంగా అలా బయటికి వెళ్ళు, వాకింగ్ చేయి, రా, తిను, పడుకో అని చెప్పేశాడు కొడుకు. సరే అని చెప్పి కొడుకు ఏం చేస్తాడు, ఉదయాన్నే లేవగానే పిల్లల్ని చూసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాడు. రాగానే పిల్లలు వచ్చారా వాళ్ళని అడుగుతాడు, ఏంటి ఈరోజు ఏమేం చేశారు, బాగా చదివారా, స్కూల్లో ఏం చెప్పారు, ఇవన్నీ కేర్ తీస్తూ ఉంటాడు. పిల్లల గురించి కేర్ తీసుకుంటాడు. చదవకపోతే ట్యూషన్కి వెళ్ళండి అని చెబుతాడు. భార్యనేమ్మా ఏంటి అని భార్యను బాగా పలకరిస్తాడు. వీకెండ్లో ఎక్కడికన్నా వెళ్దాం ప్లాన్ చేయండి అని చెప్తాడు. అన్నీ బాగా భార్య పిల్లలతో బాగుంటాడు. అయితే తండ్రిని పలకరించడానికి మాత్రం టైం ఉంది, ఇంట్లోనే ఉన్నాడు. అదేమంటే అదే నీకు రూమ్ ఇచ్చాను, టీవీ పెట్టాను, పేపర్ వేయిస్తున్నా, అన్నీ ఉంది, ఇంకేంటి పొద్దుగూకులు నీ పక్కన కూర్చొని మాట్లాడాలా, నాకు వేరే పని లేదా, నేను ఎంత దూరం వెళ్ళి వస్తున్నా ఆఫీస్కి అని చెప్పేసి ఇలా గదుగుతూ ఉంటాడు. ఒకరోజు ఆ తండ్రి, అయ్యో నా భార్య ఉన్నప్పుడు నా భార్య విలువ తెలియలేదే, చీటికి మాటికి తిడుతూ ఉంటాను మనసులో అనుకుంటున్నాడు. ఎట్లా అన్నీ చేసేవాడిని, అయినా కూడా నా భార్య టైంకి నాకు ఫుడ్ పెట్టేది, అన్నీ చూసుకునేది, అన్నీ పనులు చేసి పెట్టేది, ఏమండి అని నేను ఎంత తిట్టినా కూడా నా వెనకే తిరుగుతూ ఉండేది. అలాంటి వ్యక్తిని నేను కోల్పోయాను. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలా, ఇప్పుడు తెలుస్తుంది. పిల్లలు ఎవరు పట్టించుకోవట్లా. చిన్న కొడుకు ఫోన్ కూడా చెయ్యడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, నువ్వురా అంటాడు, వెళ్ళినా పట్టించుకోడు. ఇక్కడ ఈ కొడుకు ఏమంటే వాళ్ళ పిల్లలు భార్యతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు, తండ్రితో అసలు పట్టించుకోవట్లా. ఇంకా మనం ఉండి ఏం లాభం అని చెప్పేసి 2 రోజులు అన్నం కానీ కాఫీ కానీ ఏమి తీసుకోడు, టిఫిన్ కానీ అలానే పడుకొని ఉంటాడు. కోడలు కంప్లైంట్ చేస్తుంది, ఏమండి మామయ్య గారు వచ్చి 2 రోజులుగా ఏమి తినడంలా, ఏంటి చూడండి అంటే, 2 రోజులుగా తినట్లేదు, ఈ ముసలోడు తినకుండా
ఏమైనా రోగాలు తెచ్చుకుంటే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, దానికి ఒక ఖర్చు, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఆఫీస్కి లీవ్ వేసి, ఇన్ని పనులు ఎందుకంటే ఆయనకి ఏమంటా తినడానికి అన్నీ చేసి పెడితే తినడానికి బాధగా ఉందా? ఇంకేం కావాలంటే అక్కడక్కడ చూడు పిల్లలు చూసుకోకుండా ఎంత కష్టపడుతున్నారు, అన్నీ సమకూర్చి పెట్టి నేను చేస్తే ఏమంటే అన్నం తినకుండా వెళ్ళి అరుస్తాడనమాట. నాన్న ఎందుకు అన్నం తినలేదు నువ్వు, ఏంటి మాకు బాధలు తెచ్చి పెడుతున్నావు, ఎందుకంటే మంచి జీవితం నీకు దొరికిద్దా అని అరవగానే చెప్పు చెప్పు అంటాడు. ఆయన నోరే తెరవడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, ఫోన్ చేసి ఫ్రెండ్ని పిలిపిస్తాడు. ఈ నోరు తెరవడంలా 2 రోజులుగా ఏం తినలా, ఏంటి అంకుల్ వచ్చి కనుక్కోండి అని వస్తాడు ఆయన. ఏంట్రా ఏంటి ఇలా చేస్తున్నావు, తినకపోతే ఎలా, ఏమన్నా వస్తుంది తిను వయసు అయిన కాలంలో అంటే, ఏంటి నీ బాధ చెప్పు, నాకు చెప్పట్లా మీరు అడిగి చెప్పండి అంకుల్ అంటే అప్పుడు ఆయన ఏడుస్తాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని ఆయనకి ఏడుపు వచ్చింది. అసలు ఏడుపు ఆపడంలా, ఏమైంది చెప్పురా చెప్పురా, నేను ఉన్నాను కదరా, నేను మాట్లాడతాను కదరా నీతో, ఎందుకురా మా ఇంటికి వచ్చి కూర్చోరా, టైం పాస్ అవ్వకపోతే బతులాడతాడు. అప్పుడు చెబుతాడు, ఏంటి నీ బాధ చెప్పు, చెప్తేనే కదా తెలిసిద్దంటే, ఇలా నా కొడుకు అస్సలు నాతో రోజుకు ఒక్కసారి కూడా మాట్లాడడంలో, ఎంతసేపటికి భార్య పిల్లలు ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే, కానీ వీకెండ్ అయితే అందరు వెళ్ళిపోతారు నన్ను ఒంటరిగా వదిలేసి, అసలు ఏంటి నాన్న తిన్నావా తినలేదా ఏమీ పట్టించుకోడు, అడగను కూడా అడగడు, నేను వాడి దగ్గర నుంచి ఏమన్నా ఎదురు చూస్తున్నాను ఏమీ లేదు, ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడితే చాలానే కదా నేను అనుకుంటున్నాను, అది కూడా మాట్లాడాలా, కోడలేమో ఎప్పుడు చూడు పని పని అని ఉంటుంది, పిల్లలు కూడా పెద్దగా నా దగ్గరికి రారు, వస్తే కోడలు అరిచిద్ది, చదువుకోండి ఎప్పుడు చూసినా తాత దగ్గర ఏంటి కబుర్లు అని అరుస్తూ ఉంటుంది. ఆయనకేం బాగా కూర్చొని టీవీ చూస్తున్నాడు, పేపర్లు చదువుతున్నాడు, బాగానే ఉన్నాడు తిని, మీరెళ్ళి ఆయన మీట్ ఆయన వేస్ట్ చేస్తున్నాడు, పిలిచి పిలిచి కూర్చోబెట్టుకొని మిమ్మల్ని చదువుకోనియకుండా చేస్తున్నాడు, మీరు ఇక మేట వెళ్ళకూడదండి, పిల్లలన్నా వస్తే నాకు కొంచెం కాలక్షేపంగా ఉంటుంది, పిల్లలు కూడా రావడంలా ఎవ్వరు మాట్లాడట్లా, ఒంటరి వాడిని అయిపోయానని పెద్దగా ఏడుస్తాడు. ఏడవగానే ఏడవకరా నేనున్నాను, నేను మాట్లాడతా రోజు వచ్చి ఇక్కడి నుంచి, లేకపోతే నువ్వు మా ఇంటికి రా, మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఇంతేనా దీనికి ఇంత బాధపడుతున్నామని ఆయనకు మనసులో బాధ వేస్తుంది, ఉన్నా కూడా చెప్పకూడదు కదా, అందుకని అలా చెప్తాడు. చెప్పి కొడుకుని పిలుస్తాడు. ఏం చెప్పాడు అంకుల్ అంటే, నువ్వు చేసేది చాలా తప్పు, మీ తల్లిదండ్రులు నేను చిన్నప్పుడు అలా చేశారా, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండి మాట్లాడుకుంటూ షికార్లు కొడుతూ మిమ్మల్ని వదిలేసి ఏదో ఇంత ముద్దపడేసి వెళ్ళిపోయారా, పట్టించుకోకుండా, వాళ్ళు మీకోసమే కదా కష్టపడి సంపాదించి వాళ్ళ సుఖాలను కూడా త్యాగం చేసి ఇంత వాళ్ళని చేశారు, మీరు ఇలా చేయొచ్చు, ఆయన ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నాడా కొనిపించమని ఏమన్నా చేస్తున్నాడా, 4 మాటలు మాట్లాడడానికి నీకు మీ ఆవిడికి టైం లేదా, ఇలా నేను తల్లిదండ్రులను చూసుకునేది, భార్య లేదని అసలే ఫీల్ చేస్తున్నాడు, ఇలాంటి టైంలో మనమే కదా మంచిగా చూసుకోవాలి, ఏముంది రోజు ఆఫీస్ నుంచి వస్తావా, నీ పనులన్నీ అవ్వగానే ఒక 5-10 నిమిషాలు తండ్రితో కూర్చో, నువ్వు తినేటప్పుడు ఆయన కూడా పక్కన కూర్చోబెట్టుకొని తిను, ఏనన్నా బాగున్నారని అడుగు, ఇదేమన్నా పెద్ద ఇదా అని అరుస్తాడనమాట. అరవగానే రేపు మనకు కూడా ఇలా జరగవచ్చు, అప్పుడు తెలిసిద్ది, ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళ బాధ, ఒంటరితనం యొక్క బాధ మనకు తెలియదు, రేపు ఒకవేళ మనకి ఇలా అయితే అప్పుడు ఎంత బాధ అనేది మనకు తెలుస్తుంది, అందుకని దయచేసి ఇలా చెయ్యకండి, ఇది ఒక పాపం, పెద్ద తప్పు, మనం చేసే పాపాలు మనల్ని వెంటాడతాయి, రేపు మనకు కూడా రావచ్చు ఇలాంటిది, ఇలా అంటున్నానని తప్పుగా తీసుకోవద్దు, అందుకని వయసు అయిన వాళ్ళని మంచిగా చూసుకోండి, అదే మీకు మంచి పుణ్యం, మనం చేసే పుణ్యాలే మన పిల్లలకి వస్తాయి అని చెప్పగానే ఇంకప్పుడు సరే అంకుల్ ఇంక మేట ఇలాంటి తప్పులు చేయనని చెప్పి వెళ్ళి తండ్రిని బతుకులాడతాడు. నాన్న నేను చేసిన తప్పే, నా భార్య చేసిన తప్పే, రండి అందరు రండి, నాన్నకి సారీ చెప్పండి, ఇక మేట అందరం మాట్లాడతాము, పిల్లలు ఆడుకుంటారని చెప్పండి అనగానే అందరు చెప్తారు తాతయ్య తిను తాతయ్య, లేకపోతే మేము తినమని, కోడలు కూడా మామయ్య గారండి క్షమించండి తప్పే, ఇక మేట మనందరం జాలీగా ఉందాం, మేము మీతో స్పెండ్ చేస్తాం బ్రతుకులాడితే అప్పుడు వస్తారు, తీసుకెళ్ళి తిండి పెడతారు, తినేసి ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి చదువుకుంటారు, సండే సాటర్డే ఇలా లీవ్ రోజు కూడా ఆయనతో స్పెండ్ చేస్తారు, కోడలు కూడా రోజు మాట్లాడుతూ భోజనం పెట్టడం అలా చేసిద్ది, కొడుకు ఆఫీస్ నుంచి రాగానే పొద్దున్నే నాన్న టిఫిన్ తినాలి, మందులు వేసుకోవాలి, నాకు ఆఫీస్కి టైం అయింది, సాయంత్రం వచ్చి మిమ్మల్ని చూస్తానని చెప్పి వెళ్తాడు, దానికి అంత సంతోషంగా పొంగిపోతాడు ఆయన, ఆ పెద్ద ఆయన. మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ అయిన తర్వాత వెళ్ళి కూర్చొని కొంతసేపు కబుర్లు చెప్తారు, రండి ఒంటరిగా రూమ్లో కూర్చోకండి, అందరం కలిసి హాల్లో కూర్చొని టీవీ చూద్దాం, జాలీగా మాట్లాడుకుందాం, మీరు ఒక్కళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నారు, ఆ టీవీ మీకు మధ్యాహ్నం టైంలో చూడాలనిపిస్తే మా ఆవిడ ఏదైనా సీరియల్స్ చూస్తే అప్పుడు పెట్టుకొని చూడండి, అంతేగాని ఎందుకు ఇలా ఉన్నారు రండి అని తీసుకెళ్తారు. ఇలా చెయ్యగానే ఆయన బాగా హెల్దీగా అయిపోతాడు, మనిషి బక్కగా అయిన మనిషి బాగా ఒళ్ళు పట్టిద్ది, సంతోషమే సగం బలం అంటారు కదండి, ఇంకా మంచిగా మారిపోతాడు. ఫ్రెండ్కి ఫోన్ చేసాయి నన్ను భలే చూసుకుంటున్నారా అని చెప్తాడు,
ఇంకా ఎంత ఆనందం అంటే ఆయనకి చెప్పలేము. భార్య లేకపోయినా కూడా మన పిల్లలు మనం బాగా చూసుకుంటున్నారు, కోడలు కూతురులా చూసుకుంటుంది, బాగుంది అని చెప్పేసి సంతోషంగా ఉంటాడు. ఇలా ఎంతమంది చూసుకుంటారండి తల్లిదండ్రులని చెప్పండి. వాళ్ళ పనులు అవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయాము. కొంతమంది ఫారిన్ వెళ్తారు, ఏదో డబ్బులు పంపిస్తూ ఉంటారు. అదే డబ్బులు పంపిస్తున్నాం కదా, ఇంకేంటి డబ్బులు వాళ్ళకి కాదు కావాల్సింది. వయసైన కాలంలో వాళ్ళకి కావాల్సింది ఆప్యాయత, ప్రేమ, ఇవేనండి. బాగా తిండి పెడుతున్నాం ఇలా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. దయచేసి అలా మాట్లాడకండి. ఎంత పెట్టినా ఏం చేసినా వాళ్ళతో కొంచెం సేపు మనం మనసు విప్పి మాట్లాడితే ఆనందానికి అవధులు ఉండవు. వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ అవ్వరు. అలానే తల్లి ఒంటరిగా ఉందనుకోండి, అలా ఒంటరిగా వదలకండి. ఇద్దరు పిల్లలు ఉన్నారా, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉందా, కొన్ని రోజులు మీ దగ్గర ఉంచుకోండి, కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకోండి. అలా హ్యాపీగా చూడండి. అంతే పిల్లలు మనం ఉన్నప్పుడు. తల్లిని మాత్రం విడిగా పెడితే వయసులో ఉన్నప్పుడు ఉంటారు, వయసు అవ్వగా వాళ్ళకి ఒంటరితనం అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా బాధపడతారు. అదే అనారోగ్యానికి కారణాలు అవుతాయి. ఇలాంటి పాపాలని మనం చెయ్యొద్దు. మన తల్లిదండ్రులు మనల్ని కష్టపడి కని పెంచి అన్నీ సమకూర్చారు, మనకు మంచి లైఫ్ని ఇచ్చారు. అలాంటి తల్లిదండ్రులకి మన జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలన్నమాట. అలా ఒంటరిగా ఎవరన్నా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఒంటరిగా వదలకండి. సరే కుదరదు దూరం అన్నా కూడా అప్పుడప్పుడు వచ్చి చూడండి. అప్పుడప్పుడు కుదరదన్నా నెలకు ఒకసారి, లేకపోతే ప్రతిరోజు వీడియో కాల్ చేయండి. వాళ్ళు మంచి చెడ్డల్ని విచారించండి, ఆప్యాయతగా పలకరించండి. అదే వాళ్ళకి కొండంత బలం అనమాట. మనం ఒంటరితనంగా లేదు, మన పిల్లలు మనం బాగా చూసుకుంటున్నారు, మనకు మన పిల్లలు ఉన్నారు అనే ధైర్యంతో వాళ్ళ జీవితాన్ని గడుపుతారనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎవరైనా అలా ఉంటే మార్చుకుంటారు. తెలుస్తుంది కదా మనకు, మనం చేసే తప్పులు తెలియవు. ఎవరన్నా చెప్తేనే మనకు తెలుస్తుంది. ఓ ఇలా అన్నీ చేయకూడదా, ఇది పాపమా, సరే అని మారేవాళ్ళు కూడా ఉంటారు. మంచిగా చూసుకోండి తల్లిదండ్రులు. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.